ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని లక్షల జీతాలు వచ్చినా పిల్లలకి పాఠం ఆనందంగా చెప్పినప్పుడు పొందే ఆనందాన్ని మనం పొందడం లేదే. ఈ అవార్డు వస్తే మన ఊళ్ళో సన్మానం చేస్తారు, ఓ దండ వేస్తారు, నిన్ను మీ ఆవిడని కూర్చోబెడతారు. ఏమిటి వచ్చింది అందులో? ఇంటికి వెళ్ళాక ఆవిడ ఏమంటే నీకు ఎలా వచ్చిందో నాకు తెలిసి ఉంటుంది, అయిపోయే మొత్తం. ఈయన ఎప్పుడైనా పాఠం చెబితే కదా. అందుకే పుల్లెల శ్రీరామచంద్రుడు గారని మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి సమ్మాన గ్రహీత, సంస్కృతంలో అంతకు మించిన పండితులు లేరు. ఆయన రామాయణానికి వ్యాఖ్యానం రాస్తారు, 24,000 శ్లోకాల రామాయణానికి. అందులో వచ్చాడు సందర్భంలో సరదాకి ఎప్పుడు ఆ వ్యాఖ్యానంలో భాగం కాదు కానీ వేరే కావ్యంలో సరదాకి చెప్తాడు ఆయన. ఉపాధ్యాయ వృత్తాంతం ఎందుకు వచ్చింది అవార్డు, నువ్వు ఎప్పుడు పాఠాలు చెప్పినట్లు లేదు కదా అన్నట్టు. ఎవరికి ఒక ఆయనకు వచ్చింది జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చేసింది. వస్తే వాళ్ళు మేనమామ అన్నట్ట. సరదా మేనమామ అంటే మేనమాడతాడు కదా, ఎరా నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళట్లేదు నీకు అవార్డు ఏంటరా అన్నట్ట. వెంటనే ఒక మాట చెప్పేట, నాకం జానామి పాఠ్యాంశాన్ నాకం జానామి పాఠనం, నాకం జానామి పాఠ్యాంశాన్ నాకం జానామి పాఠనం, జానామి త్వధికారస్థాన్ నిత్యం పాదాభివందనాత్ అన్నట్ట. నీకెలా వచ్చిందిరా అవార్డు అంటే, రామాయణంలో ఒక శ్లోకానికి ప్యారడీ శ్లోకం చెప్పేట. రామాయణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఆ కిష్కింధలో ఉన్నప్పుడు హనుమంతుడు నగలు పట్టుకొని చూపిస్తాడు, సీతాదేవి నగలు. అవి సీతాదేవివో కాదో గుర్తుపట్టాలి కదా. రాముడికి అసలు ఆ నగలు ఇలా చూడగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి ధారగా. ఆయన కళ్ళు మసకలైపోయి గుర్తుపట్టలేక, లక్ష్మణ నాకు బాధ వస్తుందిరా, దుఃఖం వస్తుందిరా, కళ్ళు నీళ్లు గమ్మేసేయి, మబ్బుల్లో అయిపోయాను ఆయన, నువ్వేమైనా గుర్తుపట్టగలవేమో మీ వదిన గారి నగలు చూడరా అంటే, లక్ష్మణుడు ఎంత సంస్కారంతో అంటాడు. అవి చూసి, అన్నయ్య నేను 2 నగలు గుర్తుపట్టగలను, మిగిలినవి గుర్తుపట్టలేను. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాగం జానామి కేయూరే, వదిన గారు ఈ భుజాలకు ఆభరణాలుగా ధరించే వంకీలు ఉంటాయే అంగదాలు, అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదంత పరిశీలనగా. నాగం జానామి కుండలే, ఆవిడ పెట్టుకునే చెవి కుండలాలు కూడా నేను గుర్తుపట్టలేను, ఎందుకంటే నేను ఎప్పుడు పరిశీలనగా చూడాలి. ఆవిడ 2 పాదాలకు ధరించిన మంజీరాలు మాత్రం నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే రోజు పాదాభివందనం చేశాను అన్నట్టు. అది లక్ష్మణుడి సంస్కారం, అది భారతీయ సంస్కారం. ఈ విషయాలు పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. నైతికమైన విలువలు స్థాపించడం అంటే ఇది. లక్ష్మణుడు ఎలాంటి వాడు, రాముడు ఎలాంటి వాడు, సీత ఎలాంటిది, హనుమంతుడు ఎలాంటి వాడు అని చెబితే వాళ్ళలో కొంతమంది అయినా తయారవ్వరండి. అసలు ఆలోచించరా, మనకి ఇటువంటి హీరోలు ఉన్నారండి, మనకి ఇటువంటి హీరోలు ఉన్నారు. హీరోలు అంటే వీళ్ళు. అది ఏదైనా ఉపయోగపడాలి కదా. ఉపన్యాసాలు ఇచ్చాం, పాఠాలు చెప్పాం, ప్రజల్లో నైతికమైన పరివర్తనకి మన మాటలు ప్రోత్సాహించేటప్పుడు ఎందుకంటే మాట్లాడటం డబ్బుల కోసమా, గౌరవాల కోసమా అంటే ఆ లోపల అది ఉంటే బయటికి అదే వస్తుంది. అందుకని లక్ష్మణుడు నేను ఆ పాదనూపురాలు తప్ప వేరే ఏమీ గుర్తుపట్టలేను అంటే పోనీ అవేనా గుర్తుపట్టరా, అవి గుర్తుపట్టాడు ఖచ్చితంగా ఆవిడవే. అలాగే దానికి ఆయన ప్యారడీ రాసి సరదాగా ఉపాధ్యాయుడు అన్నట్ట, నీకే అవార్డు వచ్చింది ఏమిటా, నువ్వు బడికి కూడా వెళ్ళలేదంటే, నాగం జానామి పాఠ్యాంశాన్ నాగం జానామి పాఠనం, నాకు పాఠం చెప్పడం తెలియదు మావయ్య, పైగా అసలు సిలబస్లో ఏముందో కూడా తెలియదు, మరి నీకెలా వచ్చిందంటే ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు, అధికారుల కాళ్ళకి దండాలు పెట్టడం నాకు బాగా తెలుసు అన్నట్టు. జానామి త్వధికారస్థాన్ నిత్యం పాదాభివందనాత్. ఈ స్థితి ఉపాధ్యాయ లోకానికి పట్టద్దు, ఈ స్థితి ఉపాధ్యాయ లోకానికి పట్టద్దు. ఆ అధికారులే సీనియర్ ఉపాధ్యాయుడికి నమస్కారం చేసి, మాస్టర్ మేము పరిశీలన కోసం రాలేదండి, మీ పాఠం విందామని వచ్చాను అని డిఈఓ మనతో అనాలండి, మనతో అనాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి, ఆ స్థాయికి మనం ఎదగాలి. నేను జిల్లాకి విద్యాశాఖ అధికారినండి, కానీ మాస్టర్ మీరు తెలుగు పాఠం చెబితే బాగుంటుందని నేను విన్నాను, కాస్త ఇప్పుడు ఒక 10 నిమిషాలు పరీక్ష కోసం కాదండి సరదాగా ఓ పద్యం చెప్పండి అని ఆయన అడిగితే మనం చెప్పాలి. ఆ స్థాయికి ఎదగాలి మనం. అప్పుడు అవార్డులు ఇవ్వమని మనం చెప్పేది ఏమిటండి, వారే ఇస్తారు. మన ప్రతిభను మనం పెంచుకున్న తర్వాత ఎందుకు ఇవ్వరండి.